హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఎలా ఉంటే నీకెందుకురా నీ వీడియో నువ్వు చెప్పుకో అంటారా? సరే, మనం ఈరోజు ఈ వీడియోలో భారతీయుడు 2 ట్రైలర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూశాక నాకైతే ఒకటే అనిపించింది, అసలుడే గాని మహానుభావుడు. అవును, అసలు ఈ ఏజ్ లో ఆ ఫైట్స్ ఏంటి, ఆ స్టంట్స్ ఏంటి, అబ్బాబాబాబా, ఎవరైనా కమల్ హాసన్ గారికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక ముక్కలో చెప్పాలంటే కుర్చీ మడత పెట్టి ఇంకా మనం ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా ట్రైలర్ సిద్ధార్థ, ఇంకో హీరోయిన్స్ ఎవరెవరు, రకుల్ ప్రీత్ సింగ్, భవానీ శంకర్ తో స్టార్ట్ అయింది. దాని తర్వాత మన సూపర్ మ్యాన్, అదేనండి మన కమల్ హాసన్ తాతగారు అయితే వచ్చి స్టంట్లతో ఎర్రకొట్టేసి ట్రైలర్ ని ఎక్కడికో అయితే తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా మీద ఇప్పటి వరకు అయితే నాకైతే జీరో గుండు సున్నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ ట్రైలర్ చూశాక గుండు సున్నా నుంచి ఒక 100-200 కాకపోయినా 70-80 మార్కులు అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఆ ట్రైలర్ కి. నాకైతే సినిమా కూడా సేమ్ ఇలాగే ఉండబోతుంది అనిపిస్తుంది. సిద్ధార్థ ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఏదో అవినీతిపై పోరాడుతూ ఉంటే వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చి దాన్ని ఎవ్వరూ తీర్చలేకపోతే అప్పుడు మన ఇన్వెస్టిగేషన్ తాత ఉన్నాడు కదా భారతీయుడు 1లో, ఆయన ఈ భారతీయుడు గురించి చెప్తే వీళ్ళందరూ కలిసి వి వాంట్ భారతీయుడు ఏదో పాట పాడారు కదా, ఇది వినండి. అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇలా భారతీయుడు రావాలి 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 అనగానే విలన్స్ అందరూ కలిసి సిద్ధార్థాన్ని చుట్టుముట్టి అప్పుడు మన ఇండియన్ తాత వచ్చి సిద్ధార్థాన్ని కాపాడి ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. ఇది కనుక రాకపోతే వచ్చేంత వరకు చూడండి. ప్రీ ఇంటర్వెల్ లో మన తాత ఎంటర్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కరిని ఫుట్బాల్ అయితే ఆడేసుకుంటాడు. చూసారుగా ట్రైలర్ లో ఫైట్లు చూస్తుంటేనే ఒక్కొక్కరిని ఎగిరెగిరి తంతున్నాడు. అసలు బొబ్బొబ్బు ఇలాంటి సీక్వెన్స్ లో ఇంకా ఎన్ని దాచారో శంకర్ గారి సినిమాలో. సినిమా కంటే ముందు మనం భారతీయుడు 1 సినిమా గురించి మాట్లాడుకుంటే ఆ సినిమాలో ఒక ఎమోషన్ కాదు, నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ సినిమా అనేది ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్స్ అని మనం చెప్పవచ్చు. అసలు భారతీయుడు 1 సినిమా మీరు చూస్తుంటే దాంట్లో సేనాపతి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఒక్కోటికి మెంటల్ వచ్చేద్ది, అలా ఉంటది ఆ క్యారెక్టర్. అసలు ఆ సినిమా చూసాక మనం ఆ సేనాపతి గురించి మినిమం 2-3 గంటలు అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటాం. అంత ఎమోషనల్ ఆర్క్ ఉన్న క్యారెక్టర్ అయితే అది. తన కూతురు చావు బతుకుల్లో ఉన్నా సరే లంచం ఇస్తేనే తన కూతురికి వైద్యం జరిగిద్ది అని తెలిసినా సరే ₹1 లంచం ఇవ్వడానికి ఇష్టపడడు సేనాపతి. అలాగే తప్పు చేశాడని క్లైమాక్స్ లో కన్న కొడుకును కూడా చంపడానికి వెనకాడడు. అసలు సేనాపతి క్యారెక్టర్ చూస్తుంటేనే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అయితే వస్తుంది మనకి. కానీ ఇండియన్ 2 ట్రైలర్ చూశాక ఆ వింటేజ్ ఫీల్ అయితే మిస్ అయిందని అనిపించింది. ఎందుకంటే అసలు అంత ఎమోషనల్ గా లేదు. ఇదైతే సూపర్ మ్యాన్ వచ్చి స్టంట్లు చేస్తున్నట్టే ఉంది ఆ ఏజ్ లో ఆ ఫైట్లు అవన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఇండియన్ 1 సినిమా చూశాక సేనాపతి క్యారెక్టర్ చేసే ఫైట్లు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, తన డైలాగ్స్ కానీ ఒక రెస్పెక్ట్ వస్తుంది. కానీ నాకు ఈ ట్రైలర్ చూసాక అలా అయితే అనిపించలేదు. సినిమా చూడకుండా నువ్వు ఎలా చెప్తావో ఈ సొల్లు చెప్తున్నావు కానీ నువ్వు అనొచ్చు మీరు. ఓకే, సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ యాక్చువల్ గా సూపర్ మ్యూజిక్ డైరెక్టర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నాకైతే ఒక పాట పాడటం కూడా రాదు, ఆయన జడ్జ్ చేసే రేంజ్ అయితే నాది కాదు. కానీ భారతీయుడు 1 పాటలను కొట్టే పాటలు అయితే ఒక్క పాట కూడా ఈ సినిమాలో లేదని నేనైతే ఇప్పుడైతే యూట్యూబ్ వీడియో ద్వారా అయితే చెప్పగలను. ఎందుకంటే అసలు ఆ సాంగ్సే వేరు, ఆ వైబే వేరు. కానీ ఇండియన్ 2 ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. పాటలు కూడా మరీ వరస్ట్ అని ఏం చెప్పలేం, ఇండియన్ 1 కంటే తక్కువగా ఉన్నాయి, కానీ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ శంకర్ గారి విషయానికి వస్తే ఈ సినిమా ఆయన క్రెడిబిలిటీకి టెస్ట్ అనే చెప్పాలి. శివాజీ, రోబోల్ సినిమాల తర్వాత ఆయన తీసింది 3 సినిమాలు తీశాడు. స్నేహితుడు, ఇంకా మొన్న ఏదో వచ్చింది బొమ్మల సినిమా, రోబో 2.0. ఈ 3 సినిమాలు అయితే అనుకున్నంత స్థాయిలో కాదు కదా, కనీసం అసలు ఇది శంకర్ సినిమా అనే రేంజ్కి 1 ఇంచు కూడా మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఇలా శంకర్ గారి పని అయిపోయింది. ఇలా చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే ఆయన ఫేస్ చేస్తున్నాడు. వాటన్నిటికీ ఈ సినిమా హిట్ తో ఆయన అయితే సమాధానం చెప్పాలని గేమ్ చేంజర్ సినిమాని పక్కన పెట్టి మరి ఈ సినిమా షూటింగ్ అయితే తీసి ఆయన అయితే రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తర్వాత రిలీజ్ అవ్వబోయే గేమ్ చేంజర్ సినిమా మీద కూడా ఖచ్చితంగా పడిద్ది. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ కి ఇది ఫ్లాప్ అయితే వరుసగా 4 ఫ్లాప్లు. కాబట్టి ఈ సినిమా హిట్ అవటం శంకర్ గారికి ఎంత ముఖ్యమో గేమ్ చేంజర్ సినిమాకి కూడా అంతే ముఖ్యం. ఇంకా ఈ సినిమా ట్రైలర్ చూసాక ఫోర్స్డ్ ఎలివేషన్స్ ట్రై చేసినట్టయితే అనిపించింది. ఎమోషనల్ యాంగిల్ ను పక్కన పెట్టి భారతీయుడు 1 లాగా ఫోర్స్డ్ ఎలివేషన్స్, ఒక సూపర్ మ్యాన్, ఒక సూపర్ హీరో మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనే రేంజ్ లో ఒక ఫోర్స్డ్ ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేసినట్టయితే నాకైతే అనిపించింది. ట్రైలర్ చూసే మనమైతే ఇవన్నీ చెప్పేలాం. ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు ప్రిడిక్ట్. సో
చూద్దాం మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిద్దో సినిమా రిలీజ్ అయ్యాక అయితే మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే తర్వాత మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ సినిమా కూడా హిట్ అయింది. సినిమా ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.